గురుగారు, దుర్యోధనుడు తాను బలవంతుడిని కాదు అని ఎప్పుడు ఒప్పుకున్నాడు? మహాభారతంలో ఈ వృత్తాంతం ఏ సందర్భంలోనిది? మనకి ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొంతమంది తమకి బలం లేకపోయినా నేనే బలవంతుణ్ణి అని చెప్పుకుంటుంటారు. దుర్యోధనుడు కూడా అభిమాన ధనుడు. ఇంకొకరిని గొప్పవాడంటే సాధారణంగా ఒప్పుకోడు. కానీ మహాభారతంలో ఇప్పుడు నేను చెప్పబోయే సందర్భంలో ఒప్పుకున్నాడు. ఈ లోకంలో బలవంతుల పట్టిక ఒకటి చదువుతాడు. ఆ బలవంతుల పట్టికలో ఈయన పేరుండదు. ఎక్కడంటే ఇది విరాట పర్వంలో కీచకుడు అనేటువంటి వాడు చనిపోయినటువంటి వార్త హస్తినాపురానికి తెలుస్తుంది. దుర్యోధనుడు వీళ్ళ మిత్ర బృందం ఉంటుంది కదా, దుష్ట చతుష్టయం, వీళ్ళందరూ సమావేశం అవుతారు. అక్కడ ఈ దుర్యోధనుడు ఈ మాట అంటాడు, ఈ లోకంలో బలవంతులనేటువంటి వారు, గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళగా బలరాముడికి పేరుంది, భీముడికి పేరుంది, కీచకుడికి పేరుంది. ఈ ముగ్గురు ఈ లోకంలో గొప్ప బలవంతులు. దుర్యోధనుడికి పేరుందని చెప్పట్లేదమ్మా. ఇప్పుడు బలరాముడా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, యుద్ధం చేయడు. మరి కీచకుడు చనిపోయాడు. కీచకుడిని చంపాలి అని అంటే భీముడి వల్లే అవుతుంది. కాబట్టి విరాట నగరాన్ని పరిపాలించే రాజు కాని రాజు కీచకుడు చనిపోయాడు అని అంటే అతను భీముడి చేతనే చనిపోవాలి. కాబట్టి భీముడు అనేటువంటి వాడు అజ్ఞాతవాసంగా అక్కడ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం అజ్ఞాతవాస భంగం గనక చేస్తే మళ్ళీ వాళ్ళు అరణ్యాల పాలవుతారు, మళ్ళీ అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది. కాబట్టి మన అందరం కూడా విరాట నగరానికి ఏదో రకంగా దండయాత్రకి వెళ్దాము అని చెప్తాడు. సరే, తర్వాత కథ మనం అనవసరం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బలవంతుల పట్టిక చదువుతూ ఈ లోకంలో వాళ్లే బలవంతులని ఏదైతే ఒక వరుస చదివాడో ఆ వరుసలో దుర్యోధనుడి పేరు లేదు. తన పేరు కూడా చేర్చుకోవచ్చు కదా. దుర్యోధనుడు అనే పేరును చేర్చుకోకుండా కేవలం ఆ పేర్లు మాత్రమే చదివాడు. బలరాముడు, భీముడు, కీచకుడు వీళ్ళ పేర్లు మాత్రమే చదివాడు. కాబట్టి తాను బలహీనుణ్ణి, అంత బలవంతుణ్ణి, వాళ్ళతో సమానమైనటువంటి బలవంతుణ్ణి తాను కాదు అన్న విషయాన్ని ఒప్పుకోకుండానే ఒప్పుకున్నాడు దుర్యోధనుడు. ఇది మహాభారతం మనకి చక్కగా తెలియజేస్తున్నటువంటి సత్యం.